నికేత యాదవ్. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మోటివేట్ గా ఉంటుంది. పాయింట్స్ వైజ్ గా చెప్తాను, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది మొదలు పెట్టడానికే భయపడతారు. కానీ గుర్తుంచుకోండి, మొదలు పెట్టకపోతే నువ్వు అక్కడే ఆగిపోతావు. చాలా మంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి అనుకుంటారు. కాకపోతే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అని ఆలోచనలతోనే సగం జీవితం గడిచిపోతుంది. ఇంకొకటి, మా చుట్టాలు ఏమనుకుంటారో, మా ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, మా ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతావు. గెలుస్తామా ఓడుతామా అన్నది పక్కన పెట్టి ముందు నీకు స్టార్ట్ చేయాలి అని ఉంటే స్టార్ట్ చేయి. అప్పుడే కదా తెలుస్తుంది నువ్వు గెలుస్తావా ఓడుతావా అనేది. భయపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతావు. ప్రయత్నించు, ప్రయత్నమే నీ మొదటి మెట్టు. పాయింట్ నెంబర్ 2, మొదట్లో వ్యూస్ రావు, లైక్స్ కూడా రావు. కానీ అది నీ ఫెయిల్యూర్ కాదు, ఒక ప్రాసెస్ మాత్రమే. మనం వీడియో స్టార్ట్ చేసి అప్లోడ్ చేయగానే వ్యూస్ రావు, లైక్స్ కూడా రావు. ఏం లేదు, 2-3 వీడియోస్ పెట్టండి, మనకు లైక్స్, సబ్స్క్రైబ్స్, వ్యూస్ రావాలని ఏం లేదు. అది జస్ట్ మొదలు పెట్టినావు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓపికతో ఉండు, ఖచ్చితంగా లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్లు వస్తారు. పాయింట్ నెంబర్ 3, ప్రతి పెద్ద యూట్యూబర్ కూడా ఒకసారి జీరో నుంచి మొదలు పెట్టారు. నువ్వు కూడా ఆ దారిలోనే ఉన్నావు. పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా వాళ్ళు స్టార్ట్ చేయగానే పెద్ద వ్యూస్ వెంటనే సబ్స్క్రైబర్లు వచ్చేసి వాళ్ళు వెంటనే సక్సెస్ అయిపోలేదు. వాళ్ళ యూట్యూబ్ సక్సెస్ అయింది అంటే వాళ్ళు దానికోసం ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళ పెద్ద యూట్యూబర్ అయ్యారు అంటే వాళ్ళు కూడా ఒక్క వీడియోతోనే కదా మొదలు పెడతారు. దీన్ని గుర్తుపెట్టుకో, నువ్వు కూడా వాళ్ళలాగానే నేర్చుకుంటూ ముందుకు సాగిపో. పాయింట్ నెంబర్ 4, మొదటి వీడియో పర్ఫెక్ట్ గా అవ్వకపోవచ్చు, కానీ అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ వీడియోనే మనకు పర్ఫెక్ట్ గా రావాలని ఏమీ లేదు. చేస్తుంటే ఖచ్చితంగా ఆ పని మనకు ప్రొఫెషనల్ గా నేర్చుకుంటాం. ఆ వీడియో కొంచెం మిస్టేక్ కావచ్చు, ఇంకో వీడియో ఇంకొంచెం మిస్టేక్ రావచ్చు. ఈ 2 వీడియోలు కాకుండా 3వ వీడియోకి ఇంకొంచెం బెటర్ గానే నేర్చుకుంటాం. మనమైనా అంతే కదా, పుట్టగానే ఎవరు నడక నేర్చుకోలేదు. ముందు బోర్ల పడతాం, తర్వాత పాకుతాం, తర్వాత నిల్చుంటాం, తర్వాత నడుస్తాం, ఆ తర్వాతే పరిగెడతాం. నువ్వు ఫస్ట్ అడుగే వేయకపోతే ఎలా పరిగెత్తుతావు? వీడియోస్ ని స్టార్ట్ చేయి, అది నీ జర్నీకి ఫస్ట్ స్టెప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, మీ వీడియోస్ ని ఎవరో చూడకపోయినా సరే నువ్వు నీ మీద నమ్మకం ఉంచు. ఒకరోజు వాళ్ళే నిన్ను చూస్తారు. అయ్యో, నా వీడియోస్ ఎవరు చూడట్లేదే, నాకు వ్యూస్ రావట్లేదే, లైక్స్ రావట్లేదే, ఎవరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదే అని బాధపడద్దు. ఏదో ఒక రోజు నిన్ను ఎక్కిరించిన వాళ్ళే నీ వీడియోస్ కి చూస్తారు, లైక్ చేస్తారు, ఖచ్చితంగా నీ వీడియోస్ ని మెచ్చుకుంటారు. ఈ రోజు పిచ్చా ఈ వీడియోస్ చేస్తున్నావు అన్న వాళ్ళే ఏదో ఒక రోజు అబ్బా ఎంత మంచి వీడియోస్ చేస్తున్నావు, నీకు చాలా టాలెంట్ ఉంది అని మెచ్చుకునే రోజు వస్తుంది. పాయింట్ నెంబర్ 6, ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ నీకు సపోర్ట్ అవుతుంది. నీకు ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ ఉండు. సపోర్ట్ దానంతట అదే వస్తుంది. మనం అంటే నచ్చని వాళ్ళు ఉంటారు, మనల్ని బాగా ఇష్టపడేవారు కూడా ఉంటారు. వాళ్ళ నుంచి నీకు సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది. ముందు ఒక్కరితో స్టార్ట్ అయిన సపోర్టు రాను రాను వందలు, వేలకు కూడా చేరుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 7, నువ్వు స్టార్ట్ చేసిన రోజు నుంచే నీ డ్రీమ్ లైఫ్ మొదలైందని భావించు. నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడే నీ డ్రీమ్ కోసం నువ్వు ఒక లైఫ్ మొదలు పెడతావు. జీవితంలో ఒకే విషయం ఉండదు కదా, మనకు చాలా విషయాలు ఉంటాయి. అందులో ఈ డ్రీమ్ కూడా ఒకటి. ప్రయత్నించు, ప్రయత్నం చేయకుండా ఓడిపోతాను అంటే ఎలా? ప్రయత్నించి ఓడిపోయినా నువ్వు సక్సెస్ అయినట్టే. పాయింట్ నెంబర్ 8, మొదట నీకు నువ్వు ఇన్స్పైర్ అవ్వు, తర్వాత ప్రపంచం నిన్ను ఫాలో అవుతుంది. మొదట నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు. వేరెవరూ నమ్మట్లేదని బాధపడుకుంటూ కూర్చోకు. నిన్ను నువ్వు నమ్మకపోతే ఇంకెవరు నిన్ను నమ్మలేరు. పాయింట్ నెంబర్ 9, పొరపాట్లు చేయడం తప్పు కాదు, వదిలేయడం మాత్రమే తప్పు. వీడియో ఎడిటింగ్ లో గానీ, అప్లోడ్ చేయడంలో గానీ చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. కానీ తప్పు జరిగింది కదా అని వదిలేయొద్దు. ఇంత పెద్ద లైఫ్ లోనే మనకి తెలిసి తెలియక చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం. అలాగని జీవితాన్ని వదిలేయలేదు కదా. అలాగే నీ గోల్ కోసం వీడియోస్ విషయంలో కూడా చిన్న పొరపాట్లు జరిగితే మీ గోల్ ని వదిలేయకండి. పాయింట్ నెంబర్ 10, నువ్వు మొదలు పెట్టావంటే ఆల్రెడీ హాఫ్ సక్సెస్ సాధించినట్టే.
నిజం చెప్పాలంటే నువ్వు ఎప్పుడైతే నీ యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసావో ఆల్రెడీ సక్సెస్ స్టార్ట్ అయినట్టే. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవడమే. ఇప్పుడే నీ యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చెయ్యి. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే దానిపై ఫోకస్ పెట్టు. ఏం జరిగినా దాన్ని మాత్రం వదిలేయొద్దు. కొన్ని సార్లు సక్సెస్ రావడం లేట్ కావచ్చు, కానీ సక్సెస్ రావడం పక్కా. నీ సక్సెస్ కోసం ఎదురు చూసే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.